నెల రోజుల పాటు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగినటువంటి ప్రచారానికి తెరపడిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల తీర్పు ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ కొనసాగుతుంటుంది. మరొక వైపు ఈ ఉప ఎన్నికకు అంతా సిద్ధం చేసినట్టుగా అధికారులు కూడా వెల్లడించారు. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్న ప్రధాన పోటీ మాత్రం ముగ్గురు మధ్య కొనసాగనుంది. ముఖ్యంగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడానికి కూడా ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక యాప్ని కూడా రూపొందించింది. ప్రిసైడింగ్ అధికారులు ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ వివరాలను ఈ యొక్క యాప్లో నమోదు చేస్తారు. ఓటర్లు సెల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాలలోకి తీసుకురావడానికి అనుమతి లేదు. దీనికోసం ప్రత్యేకంగా సెల్ ఫోన్ల డిపాజిట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఈ యొక్క ఎన్నికలలో అత్యధికంగా 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో మొత్తం 4 బ్యాలెట్ల యూనిట్లు వినియోగించనున్నారు. ఒక్కో యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు, ఫోటోలు ఉంచారు. ఇక చివరి బ్యాలెట్ యూనిట్లో 59వ నెంబర్గా నోటా బటన్ను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ మొదలైపోయింది. తమ ఓటు హక్కును కూడా ప్రజలు వినియోగించుకుంటున్నారు. అలాగే అభ్యర్థులు కూడా ఇప్పటికే మాగంటి సునీత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అదేవిధంగా వారి కుమార్తెలు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.